చూసారా అండి, మొత్తం నీట్గా ఎక్స్ట్రా పాడైపోయిన ఆకులు అవి తీసేసి కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం కూరకి. ఉల్లికాడలండి ఇవి. ఇలా పెట్టానండి, ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వేడి వచ్చిందండి. ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసాను, ఎండుమిరపకాయ అండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండి. 2 నిమిషాలు ఎర్రగా వేగనిద్దామండి. ఉల్లిగడ్డ తాలింపు వచ్చేసిందండి. ఉల్లిగడ్డలు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని వంకాయ ముక్కలు వేద్దామండి. ఈ కూరలో వంకాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. వంకాయలు ఇంకా ఈ ఉల్లిగడ్డ ఆకు కూడా వేసేద్దామండి. ఇది ఉల్లిగడ్డ ఆకు అన్నమాట. ఇది 2 కలిపేసి మంచిగా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలండి. రవ్వంత ఉప్పు కూడా వేసి మగ్గబెడుతున్నానండి. చూసారా, పసుపు మంచిగా కలిసింది. ఒక 5-10 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము మూత పెట్టి. చూసారా, ముక్కలు మగ్గాయండి. వంకాయలు చాలు, ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చి ఇవి ఉడకబెట్టిన బఠానీలండి. టమాటోస్ కొంచెం ఉప్పు చల్లి మళ్ళీ కొంచెంసేపు ఉడకనిద్దామండి. మూత పెట్టేద్దాము. చూద్దామండి మగ్గిందో లేదో. మగ్గిపోయాయండి టమాటాలు. కొంచెం మగ్గనివ్వాలి. వచ్చేసి కళాయి తిప్పేద్దాం. 2 నిమిషాల తర్వాత ఉప్పు కారం మసాలా వేసేద్దామండి. చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుందండి ఇది. ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మగ్గిపోయాయండి. ఇప్పుడైతే ఉప్పు కారం మసాలా వేసేద్దాం. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటామండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఉప్పు, కొంచెం వాటర్ వేద్దామండి. ఒక్క సుక్క. బఠానీలు కూడా అంతా మంచిగా మసాలా అంతా కూరకి బఠానీలకి ముక్కలకి పడుతుంది అన్నమాట. బాగుంటుంది. ఒక 5-10 మినిట్స్ ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేద్దామండి. అయిపోద్ది కూర. అయితే వదిలేస్తుందండి కూర. బఠానీలు కూడా ఉడికిపోయాయి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేద్దామండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.